వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు. నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. మరొకసారి ద్వితీయోపదేశకాండంలో నుండి మోషే రాసిన మాటల్లో 9-10 వచనాలు తెలుగులో కలిసి రాయబడ్డాయి. వాటిలో నుండి చివరి లైన్లో ఆయన నీ వైపుకు మల్లును అన్న మాట చాలా అద్భుతమైన మాట. అందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ గ్రేస్, కృప. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మార్గం నుండి తొలగిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్న ఇశ్రాయేలు ప్రజల మీదకి అనేకమైన శాపాలు వచ్చినప్పుడు వారు తిరిగి మరలా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువు వారి వైపున తిరిగి మీరు నా యొద్దకు వచ్చి నా వైపు మీరు తిరిగితే నేను మీ యందు ఆనందించి నేను కూడా మీ వైపు తిరుగుతాను అని చెప్పే ఈ సందర్భంలో ఇదంతా మనము పనికిరాని వారమైనప్పటికీ దేవుడు మన వైపు తిరగటానికి ఆయనకు ఒక ప్రారంభం ఉంది. ఆ ప్రారంభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కేవలం కృప మాత్రమే. కృప ద్వారానే మరలా మన జీవితము దేవుని వైపుకుని దేవుడు మరొక ద్వారాన్ని ఆయన మన కొరకు తెరిచినట్లుగా, కృపా ద్వారాలు మన కొరకు తెరిచినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గిల్ట్, అదర్వైజ్ గిల్టీనెస్, అపరాధ భావము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు మేము తప్పు చేశాము, అపరాధం చేశాము అన్న భావన వాళ్ళ హృదయాలను కదిలించినప్పుడు వారు దేవుని దగ్గరికి మళ్ళుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. అపరాధ భావము అనేది తప్పు కానే కాదు. అది ఒక రకంగా అది మనకు మంచిని మేలుని చేస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఏదో తప్పు చేశాము అని మనకి గుర్తు చేసే ఒక అలారం లాంటిది ఈ గిల్టీనెస్. ఆ భావనే మనకు కలిగింది కనుక అది పశ్చాత్తాపానికి దారి తెస్తూ ఉంది. పశ్చాత్తాప అనుభవం వచ్చింది కనుక మరలా మనము దేవుని వైపుకు తిరిగాము అన్న సత్యాన్ని గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ గ్రీవ్, దుఃఖము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పశ్చాత్తాపం కూడా మనల్ని దుఃఖంలోనికి నడిపిస్తూ ఉంది. మనం తప్పు చేశాము, ఈ దుఃఖము మనకేదో నష్టం కలుగుతుందనో విపరీతమైన కన్సిక్వెన్సెస్ వస్తాయనో అది కాదు, కానీ దేవుని హృదయము విచ్ఛిన్నమైపోయింది, నా వలన దేవుడు బాధపడ్డాడు అని తెలిసినప్పుడు మన హృదయాంతరంగాల నుండి పెళ్ళుబెక్కే ఆ దుఃఖము దేవునికి అది చాలా శాంతిని కలగజేసేదిగా ఉంటా ఉంది. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలగజేయును అన్న మాట రాయబడతా వచ్చింది. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ గివ్, ఇచ్చుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవ్వటము, మన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వటము అని అంటే అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో అవి మన పాపములే కానీ మనకి మేలుకరమైన వాటిలే కానీ అన్నిటికీ ప్రభువుకి మనం లొంగిపోవటం, ప్రభు యొక్క చిత్తానికి మన మార్గాలన్నీ అప్పగించుకొనటం, మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి ఇచ్చేసి ప్రభు కొరకు, ప్రభు జీవితం కొరకు మనం జీవించటం. పౌలు గారు పలికినట్లుగా ఇకనూ జీవించువాడు నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అన్నట్లుగా క్రీస్తు కొరకు ఆయన జీవితాన్ని ఇచ్చేసినట్లుగా మనం కూడా ప్రభు వైపుకు తిరిగే వారంగా ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి పట్ల నీ కృపంతటిని కుమ్మరించి ఎలాగైతే చేర్చుకున్నారో మమ్మల్ని కూడా సంతోషముగా చేర్చుకునే గొప్ప దేవుడు అని, మా అపరాధములన్నింటినీ క్షమించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.